పత్రిక 12వ అధ్యాయం 14వ వచనాన్ని చదివితే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 14వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు అని అపోస్తలుడైన పౌలు సంఘానికి హెచ్చరిక చేస్తున్నటువంటి మాట. ఇక్కడ 3 విషయాలు చెప్పాడు. ఒకటి, అందరితో సమాధానం కలిగి ఉండండి అని చెప్పాడు. రెండోది, పరిశుద్ధత కలిగి ఉండండి అని అన్నాడు. మూడోది, పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి అని చెప్పాడు. నాలుగోది, పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభువును చూడలేడు అని చెప్పాడు. ఈరోజు మన వాక్య భాగం ఏంటంటే, పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నించండి అని అన్నాడు. పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నించండి అని అన్నాడు. వాస్తవానికి మనం ఎప్పుడు ప్రయత్నించండి అని అంటామనంటే, శరీర సంబంధంగా ఆలోచన చేస్తే, ఎవరినైనా మనము ధనం అడిగామనుకో, డబ్బులు అడిగామనుకో, వాళ్ళు మనతో మేము ఇవ్వలేమండి అని చెప్పినప్పుడు ఏదో రకంగా మీరు ప్రయత్నం చేయండి అని అంటాం. రెండవది, ఈ విధంగా మనం ఎన్నైనా చెప్పుకోవచ్చు ఉదాహరణలు. అంటే ఒక విషయం కష్టతరంగా ఉన్నప్పుడు మనము ప్రయత్నం చేయండి అని చెప్తాం. అది మనకు అవతలి వాళ్ళు చేయలేని స్థితిలో ఉన్నప్పుడు ప్రయత్నం చేయండి అని చెప్తాం. ఇక్కడ పౌలు గారు కూడా పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి అని అంటే, పరిశుద్ధంగా బ్రతకడం కూడా చాలా కష్టమే అని ఒక మాటలో పౌలు గారు చెప్పగానే చెప్తా ఉన్నారు. కానీ పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, పరిశుద్ధత కలిగి ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి అని అన్నాడు. హల్లెలూయా. దేని విషయం అన్నాడు అంటే, పరిశుద్ధత కలిగి బ్రతకడానికి, పరిశుద్ధత కలిగి జీవించడానికి మీరు ప్రయత్నం చేయండి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఒక వ్యక్తిని పరిశుద్ధతలో కొనసాగించకుండా, ఒక వ్యక్తిని పరిశుద్ధత జీవితంలో నుండి వైదొలగించడానికి ఈ లోకంలో అపవాదిగాడు అనేకమైనటువంటి విషయాల్లో మనల్ని పడేయడానికి చూస్తూ ఉంటాడు. అపవాది అనేకమైన విషయాల్లో మనల్ని పడేయడానికి చూస్తున్న ప్రతిసారి కూడా ఇదిగో వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, మీరు పరిశుద్ధత కలిగి జీవించడానికి ప్రయత్నం చేయండి అని చెప్తా ఉన్నాడు. దేని విషయమయ్యాట? పరిశుద్ధత కలిగి జీవించడానికి మనం ఏం చేయాలి అని అంటే, ప్రయత్నం చేయాలి అని చెప్తా ఉన్నాడు. ఎందుకు మనం పరిశుద్ధత కలిగి బ్రతకాలి, పరిశుద్ధత కలిగి జీవించమని ఎందుకు వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు? ఎందుకు పరిశుద్ధత విషయమై భక్తులందరూ జీవించారు? ఈ రోజు మనం ఎందుకు జీవించాలి అని అంటే, జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో చెప్తా ఉన్నాడు. జకర్యా గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనంలో జకర్యా ఈ విధంగా రాస్తా ఉన్నాడు. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుదాం. సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు, ఆయన సన్నిధిని మౌనులయుండుడి అని చెప్పాడు. ఇక్కడ జకర్యా రాస్తున్న మాట ఏంటంటే, యెహోవా తన పరిశుద్ధమైన నివాసమును విడిచి వచ్చుచున్నాడు అని రాస్తా ఉన్నాడు. హల్లెలూయా. కొద్దిసేపు వాక్యం మీద దృష్టి పెడదాం. దేన్ని విడిచి వచ్చుచున్నాడు అని అంటే, యెహోవా తన పరిశుద్ధమైన నివాసమును విడిచి వచ్చుచున్నాడు అని అన్నాడు. ఈ పరిశుద్ధమైన నివాసం ఎక్కడుంది? ఎక్కడుంది? పరలోకంలో ఉంది కదా, పరలోకంలో ఉంది. ఆయన అన్నాడు, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం. ఇప్పుడు అన్నాడు, నా నివాసమును విడిచి ఆయన వచ్చుచున్నాడు. ఆ నివాసం ఎలాంటిదని చెప్పాడు అని అంటే, పరిశుద్ధమైన నివాసము అని అన్నాడు. ఆయన ఉన్నటువంటి నివాసం ఎలాంటిది అని అంటే, ఆయన సింహాసనం ఎలాంటిది అని అంటే, ఆయన కూర్చున్నటువంటి స్థలం ఎలాంటిది అని అంటే, అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు ఎలా ఉన్నాయంటే, ఆ ప్రాంతం అంతా ఎలా ఉంది అని అంటే, ఒక్క మాటలో చెప్పాలి అని అంటే, పరలోకం అంతా ఎలా ఉంది అని అంటే, పరిశుద్ధత చేత నింపబడి ఉంది. పరిశుద్ధత చేత నింపబడినటువంటి స్థలం అది. అందుకే చెప్తున్నాడు, ఇదిగో యెహోవా పరిశుద్ధ స్థలమును విడిచి ఏం చేస్తా ఉన్నాడు? ఏం చేస్తా ఉన్నాడు? బైబిల్లో ఉందిగా, ఏముందట? ఆయన తన పరిశుద్ధ నివాసమును విడిచి ఎక్కడికి వచ్చుచున్నాడు? ఆయన
ఎక్కడికి వచ్చుచున్నాడు? భూమి మీదకి వచ్చుచున్నాడు. ఆయన అన్నట్టుగానే 2026 సంవత్సరాల పూర్వమే ఆయన తన పరిశుద్ధ నివాసమును విడిచి భూమి మీదకి వచ్చాడు. వచ్చినటువంటి ఆయన ఇదిగో అనేకులను పవిత్రులుగా చేసి మరలా తిరిగి తండ్రి ఎదుకు వెళ్ళాడు. వెళ్తూ ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను ఎలాగూ తండ్రి ఎదుకు వెళ్ళడం మీరు చూచారో అలాగూ మరలా నేను తిరిగి భూమి మీదకి వస్తాను అని ఆయన చెప్పాడు. అయితే మొట్టమొదటిసారిగా ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు ఒక దేవుని గొర్రెపిల్లగా ఆయన భూమి మీదకి వచ్చాడు. కానీ రెండవసారి ఆయన ఎందుకు భూమి మీదకి రాబోచున్నాడంటే, ఇదిగో కొదమ సింహముగా ఆయన భూమి మీదకి రాబోతా ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండవదిగా ఎందుకు ఆయన భూమి మీదకి రాబోతున్నాడు అనంటే, ఇదిగో అనేకులకు తీర్పు తీర్చడానికి ఆయన ఈ భూమి మీదకి రాబోతా ఉన్నాడు. మొదటిసారి ఆయన వచ్చాడు తన పరిశుద్ధ నివాసమును విడిచి, రెండవసారి కూడా ఆయన మరలా ఈ భూమి మీదకి ఆయన తన పరిశుద్ధ నివాసమును విడిచి చెప్పాలి రాబోతా ఉన్నాడు. ఒక మాట చెప్పాలంటే, ఇదిగో ఆయన ఉన్నటువంటి స్థలము పరిశుద్ధమైనది. ఆయన నివసించే స్థలం ఎలాంటిదట? పరిశుద్ధమైనది. పరిశుద్ధమైన స్థలంలో అపవిత్రమైన మనుషుడు ఏమాత్రం కూడా నివసించడానికి యోగ్యత ఉండలేదు. అందుకే అన్నాడు, పరిశుద్ధత కలిగి బ్రతకడానికి మీరు ప్రయత్నం చేయండి. ఎందుకు పరిశుద్ధత కలిగి ఉండమని పౌలు చెప్తున్నాడు అని అంటే, ఒకానొక దినాన మనం అందరం నిద్రించిన తర్వాత మనం ఉండబోయే స్థలం ఎలాంటిదంటే పరిశుద్ధ పట్టణం. హల్లెలూయా. పరిశుద్ధ పట్టణంలో ప్రభువుతో మనం ఉండాలి అని అంటే ఇక్కడ మనం పరిశుద్ధత కలిగి బ్రతకడానికి ప్రయత్నం చేయండి అని పౌలు గారు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. రెండోది, మన దేవుడు ఎలాంటి వాడు అని అంటే, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. మన దేవుడు ఏమై ఉన్నాడు, మన దేవుడు ఎలాంటి వాడు, ఆయన తనను గూర్చి తన ప్రవక్తల ద్వారా వ్రాయించినటువంటి మాటలు ఏమై ఉన్నాయి అని కనుక మనం చూడగలిగినట్లయితే, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనంలో, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, మన దేవుడి వంటి ఆశ్రయదుర్గం ఏది లేదు అని రాస్తా ఉన్నాడు. సమూయేలు రాస్తున్నటువంటి మాట ఏంటంటే, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు. రెండోది అన్నాడు, ఇదిగో నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. అంటే మన దేవుడు ఎలాంటి వాడు, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడు చెప్పాలి. ఎలాంటి వాడు నేను చెప్తాను, నాతో పాటు చెప్పండి, ఓకేనా? మంచి, నేను చదువుతాను, నాతో పాటు చదవండి. యెహోవా వంటి, ఇంకొంచెం గట్టి, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు. ఇప్పుడు చెప్పండి, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడైన దేవుడు. చెప్దాం, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడైన దేవుడు. ఇంతకు ముందు జకర్యా గ్రంథంలో మనం చదువుకున్నాం కదా, ఆయన నివాస స్థలం ఎలా ఉంది? పరిశుద్ధమైన నివాస స్థలం. ఆయన ఎలాంటి వాడు? పరిశుద్ధుడైన దేవుడు. ఇప్పుడు ఉండబోయే పట్టణం పరిశుద్ధమైనదే, ఉంటున్నటువంటి దేవుడు కూడా పరిశుద్ధుడే. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు కూడా ఆయన పరిశుద్ధంగానే భూమి మీద 3.5 సంవత్సరాలు 33.5 సంవత్సరాలు జీవించాడు. తండ్రి ఎదుకు వెళ్ళాడు, మరలా రాబోతున్నాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడు అని అంటే చెప్పాలి, పరిశుద్ధమైన దేవుడు. ఏ లోపం ఆయనలో లేదు, ఏ పాపం ఆయనలో లేదు, ఏ కల్మషం ఆయనలో లేదు, ఆయనలో ఏ తప్పు కూడా, ఏ పొరపాటు కూడా లేదు. అయితే ఆయనను ఆరాధిస్తున్న బిడ్డలు, ఆయనను సేవిస్తున్నటువంటి బిడ్డలు, ఆయనలో బాప్తిస్మం పొందుకొని ఇదిగో ఆయనతో అంటకట్టబడినటువంటి మన విషయంలో కూడా పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన ఉండు స్థలం పరిశుద్ధమైనది, నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుడు పరిశుద్ధమైన వాడు, అందుకే నువ్వు పరిశుద్ధత కలిగి జీవించడానికి ప్రయత్నం చేయని చెప్పాడు. హల్లెలూయా. అసలు నేను ఎందుకు పరిశుద్ధత కలిగి బ్రతకాలి? ఎప్పుడు ఆలోచించాము మనం? ఎందుకు? లోకంలో ఉన్న వారు ఇష్టంగా బ్రతుకుతా ఉన్నారు కదా, లోకంలో ఉన్నవారు వారికి నచ్చినట్టు జీవిస్తూ ఉన్నారు కదా, లోకంలో ఉన్నవారు వారికి కావలసిన కోరికలన్నీ కూడా జరిగించుకుంటూ బ్రతుకుతా ఉన్నారు కదా, లోకంలో ఉన్న వారికి అడ్డు అదుపు ఏమి లేకుండా ఇష్టం వచ్చినట్టుగా వారికి నచ్చినట్టుగా బ్రతుకుతా ఉన్నాడు కదా. అలాంటప్పుడు నా కోరికలు చంపుకొని, నా ఇష్టాన్ని చంపుకొని, నా ఉద్దేశాలు చంపుకొని నేనెందుకు పరిశుద్ధత కలిగి బ్రతకాలి అని అంటే, మనకున్నటువంటి దైవ గ్రంథం చెప్తున్న మాట ఏంటంటే, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడు అంటే పరిశుద్ధుడైన దేవుడు. హల్లెలూయా.
మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధమైన దేవుడు, మనం కొనియాడుతున్న దేవుడు పరిశుద్ధమైన దేవుడు. వేర్పులలో ఆయనంటి వాడు ఒక్కడును కూడా లేడు. ఆయనతో పరిశుద్ధత విషయమై సాటి అయినటువంటి దేవుడు ఈ భూ ప్రపంచంలో ఒక్కడును లేడు కదా. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి వాడట? అర్థమైపోయింది. మన దేవుడు ఎలాంటి వాడట? పరిశుద్ధమైన దేవుడు. మన దేవుడు ఎలాంటి వాడు చెప్పాలి. మన దేవుడు ఎలాంటి వాడు? పరిశుద్ధమైన దేవుడు. పరిశుద్ధమైన దేవుడు అయి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, మీరు పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి దాని కింద అన్నాడు, పరిశుద్ధత లేకుండా ప్రభువును ఎవడును చూడలేడు. అంటే ప్రభువును చూడాలంటే ఏముండాలి చెప్దాం. ప్రభువును చూడాలంటే ఏముండాలి? ఒక మాట చెప్పాలి. సీఎంను చూడాలంటే ఏముండాలో తెలుసా? ఏముండాలి? చెప్పాలి. పరిశుద్ధత ఉండాలా? అవసరం లేదు. పర్మిషన్ ఉండాలి. అక్కడ పరిశుద్ధత అవసరం లేదు, పర్మిషన్ కావాలి. కానీ ప్రభువును చూడాలంటే పర్మిషనే పరిశుద్ధత. పరిశుద్ధతను ధరించుకుంటే అదే పెద్ద పర్మిషన్. నీకు అవసరం లేదు ఇంకా ఆయన దగ్గర నిన్ను కలుస్తాను అని చెప్పుకోవడానికి ఏ యోగ్యత ఇంకా అవసరమే లేదు. ఇక్కడ అంటూ ఉన్నాడు, ఇదిగో పరిశుద్ధత లేకుండా ఏ ఒక్కరు కూడా ప్రభువుని చూడలేడు. అంటే ప్రభువును చూడాలి అని అంటే ఏం చేయాలి అంటే, వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే పరిశుద్ధత. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు మనం ఏం చేయమని వాక్యం చెప్తుంది అని అంటే, పరిశుద్ధత కలిగి జీవించడానికి మీరు ప్రయత్నం చేయండి. ఎందుకు ప్రయత్నం చేయమన్నాడు అంటే, మన పరిశుద్ధతలో నుండి మనల్ని వైదొలగించడానికి అనేకమైనవి, మన ఆధ్యాత్మిక జీవితాన్ని పతనం చేయడానికి మనం అనేకమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంది. అయితే యేసు ప్రభు వారితో జీవించినటువంటి అపోస్తలుడైనటువంటి పేతురు గారు తాను రాసినటువంటి మొదటి పేతురు పత్రికలో 1వ అధ్యాయం 16వ వచనంలో సంఘానికి ఈ విధంగా రాస్తా ఉన్నాడు. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం ఒకసారి. ఉండండి. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి అని చెప్పాడు. మనల్ని పిలిచిన దేవుడు ఏమై ఉన్నాడో చెప్పాడు. మనల్ని ఎలా ఉండమన్నాడో చెప్పాడు. మనల్ని పిలిచిన దేవుడు ఏమై ఉన్నాడు అని అంటే పరిశుద్ధుడై ఉన్నాడు అని అన్నాడు. మనల్ని ఏమంటున్నాడు? మీరును పరిశుద్ధులై ఉండండి అని చెప్పాడు. పౌలు గారు ఏమన్నాడు? పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నించండి అని అన్నాడు. పేతురు గారు ఏమన్నాడు అంటే, మిమ్మల్ని పిలిచిన దేవుడు పరిశుద్ధుడు, మీరును పరిశుద్ధులై ఉండండి అని చెప్పాడు. మీరును పరిశుద్ధులై ఉండండి అని చెప్పాడు. అంటే మన దేవుడు పరిశుద్ధుడు. అంటే మన దేవుడు మనలో కోరుకుంటుంది ఏంటి అని అంటే పరిశుద్ధత. దేని ద్వారా మనం పరిశుద్ధం అవుతాం? దేని ద్వారా మనం పరిశుద్ధత పరచబడతాం? దేని ద్వారా మనం పరిశుద్ధం అవ్వగలం? మన అపవిత్రత అంతా దేని ద్వారా పోతుంది? మనం చేసిన ప్రతి పొరపాటు దేని ద్వారా పోతుంది? దేని ద్వారా పోతుంది? ఎలా పరిశుద్ధపరచబడ్డాం? మనమైతే ఎలా పరిశుద్ధపరచబడ్డాం? అయితే మోషే ధర్మశాస్త్రం చెప్తా ఉంది, ఇదిగో రక్తం చిందింపకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యముగా చెప్పవచ్చు. మోషే ధర్మశాస్త్ర ప్రకారం అంటే ఒక మనిషి తప్పు చేసినప్పుడు, ఒక మనిషి పొరపాటు చేసినప్పుడు, అది నోటి ద్వారా కావచ్చు, చూపు ద్వారా కావచ్చు, లేకపోతే పడక ద్వారా కావచ్చు, క్రియల ద్వారా కావచ్చు, మనిషి పొరపాటు చేసినప్పుడు మనిషి పాపమునకు ప్రాయశ్చిత్తము చేయడానికి మనిషి చేస్తున్నటువంటి పరోక్ష మార్గం ఏంటంటే బలిని చెల్లిస్తా ఉన్నాడు. అందుకే ఎబ్రీ రాసిన పత్రికలు అన్నాడు, ఇదిగో రక్తం చిందింపకుండా పాప క్షమాపణ లేదు. హల్లెలూయా. రక్తం చిందింపకుండా పాప క్షమాపణ లేదు. అంటే రక్తము చిందించితేనే పాప క్షమాపణ ఉంది. రక్తం చిందించితేనే పాప క్షమాపణ ఉంది. అయితే నేను బైబిల్ గ్రంథంలో మన ఎబ్రీ రాసిన పత్రికలో 9వ అధ్యాయం 13వ వచనం చదివితే అక్కడ ఒక చిన్న మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఉంది. అక్కడ ఏమన్నాడంటే, ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైల పడిన వారి మీద ఆవు దూడ బూడిదయు చెల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధ పరీక్షణ ఎడల చాలు.
ఇక్కడ ఒకటి రాస్తాడు, ఏ శుద్ధి అన్నాడు అంటే శరీర శుద్ధి అని అన్నాడు. దేని దేని ద్వారా? మేకల యొక్కయు ఉందా బైబిల్లో? మేకల యొక్కయు జ్యోతక్క, మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు బూడిద చల్లుటయు శరీరమునకు శరీర శుద్ధి కలుగునట్లు శరీర శుద్ధి అని రాస్తాడు అక్కడ. ఏ శుద్ధి? శరీర శుద్ధి. మనము శరీర శుద్ధి చేసుకున్నామా ఈ రోజు ఉదయం అని అంటే అందరూ చెప్తారు మనం అందరం కూడా శరీర శుద్ధి చేసుకొని వచ్చాం. అవునా కదంటారా? అవును. ఉదయం లేచాం, బ్రష్ చేసాం కదా, మంచిగా స్నానం చేసాం కదా, మంచిగా సిద్ధపడి రెడీ అయి మందిరానికి వచ్చాం. ఇప్పుడు జరిగింది ఏంటంటే శరీర శుద్ధి. అప్పుడు కూడా జరిగింది అదే. మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు గోడల యొక్కయు రక్తము శరీర శుద్ధి కలుగజేస్తా ఉంది అని రాశాడు. ఏ శుద్ధి? శరీరానికి కలిగినటువంటి శుద్ధి. అయితే ఆత్మకు కలిగిన శుద్ధిని గురించి ఆలోచించే దిక్కు లేనటువంటి పరిస్థితుల్లో 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో 7వ అధ్యాయం 1వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు శరీరముతో పాటు ఇంకొక దాన్ని యాడ్ చేశాడు. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతోను పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. అక్కడేమన్నాడు? ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తము మైలపడిన వాటి మీద చల్లుతూ ఉన్నారు, కానీ ఇదంతా శరీర శుద్ధి కలగడానికే అని అన్నాడు. కానీ ఇక్కడేమన్నాడు? శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి. అంటే ఇప్పుడు ఇంకొకటి చెప్తున్నాడు, ఆత్మ అని అన్నాడు. ఇంతకు ముందేమో శరీర శుద్ధి మాత్రమే అన్నాడు, కానీ ఇక్కడ పౌలు ఏమన్నాడు అంటే శరీర శుద్ధి ఒకటి ఉంటే సరిపోదు, దేహాన్ని ఒకదాన్ని శుద్ధి చేసుకొని మందిరంలో కూర్చొని సరిపోదు. ఆ శరీర శుద్ధి కాదు, రెండోది కూడా ఉంది, ఆత్మకు కలిగిన కల్మషం. ఈ అంతరంగంలో ఉన్న ఆత్మ కూడా కల్మషం ఉంది. ఈ అంతరంగంలో ఆత్మకు మురికి పట్టేసింది. ఈ అంతరంగంలో ఆత్మ చెడిపోయింది. ఈ అంతరంగంలో ఆత్మ పతనమైపోయింది. ఈ అంతరంగంలో ఆత్మ కల్మషం నుండి మనల్ని మనము పవిత్రులుగా చేసుకుందాము. ఎలా పవిత్రపరచబడతాడు? శరీర శుద్ధి కలగజేయడానికి ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తం సరిపోయింది, కానీ ఇప్పుడు అంతరంగంలో హృదయంలో ఉన్నటువంటి పాపం నుండి మరణం నుండి పరిశుద్ధపరచడానికి ఏ ఒక్క వ్యక్తి వలన కూడా కానటువంటి పరిస్థితుల్లో ఏ ఒక్క వ్యక్తి కూడా ఈ అంతరంగంలో అగాధంలో ఈ ఆత్మకు ఉన్నటువంటి కల్మషమును విడిపించే పరిస్థితులు లేనటువంటి కాలంలో దైవము సాక్షాత్తుగా చేసినటువంటి ఒక పని 10వ అధ్యాయం 10వ వచనంలో చెప్పాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదాం ఒకసారి. 10వ అధ్యాయం 10వ వచనం. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఇప్పుడు యేసుక్రీస్తు ఒక్కసారి అర్పింపబడుట చేతట మనం ఏమయ్యాము అనంటే పరిశుద్ధపరచబడి ఉన్నాం. దేని నుండో తెలుసా? శరీర శుద్ధి నుండి, రెండోది ఆత్మకు కలిగిన కల్మషము నుండి. ఈ యేసు అర్పింపబడుట చేత, ఆయన శరీరము దున్నబడుట చేత, ఆయన శరీరము నలగొట్టబడుట చేత, ఆయన ఆఖరి రక్తము మన కొరకు చిందించడం ద్వారా శరీర శుద్ధి అయింది. రెండోది ఆత్మకు కలిగినటువంటి కల్మషం కూడా తీసివేయబడింది. అందుకే అన్నాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అని అన్నాడు. దావీదు కూడా అంటా ఉన్నాడు, దేవా నీవు అంతరంగంలో సత్యమును కోరుచున్నావు కదా. దేవుడు ఎక్కడ కోరుతున్నాడు అని అంటే ఆత్మలో కోరుతా ఉన్నాడు. శరీరం ఎలా ఉందని ప్రభు చూడట్లేదు. మొదటి నుండి కూడా దేవుడు చూసేది ఏంటంటే అంతరంగం ఎలా ఉంది, ఆత్మ ఎలా ఉంది అది చూస్తాడు. మనుషులేమో శరీరాన్ని చూస్తారు, కానీ దేవుడు దేని చూస్తాడు అని అంటే ఆత్మ ఎలా ఉంది, హృదయం ఎలా ఉంది, దీన్ని దేవుడు పరిగణలోనికి తీసుకుంటాడు.
కాబట్టి దేవుడు కోరుకునేది ఏంటంటే మన జీవితంలో పరిశుద్ధత. చెప్దాం, దేని కోరుకుంటా ఉన్నాడు దేవుడు? పరిశుద్ధత, పరిశుద్ధత. అయితే పరిశుద్ధత కోరుకునే దేవుడు ఒక మాట చెప్పాలి అని అంటే, ఇంతకు ముందు చెప్పారు, పిల్లలకు ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం అంతా కూడా వారు మంచిగా చదివారా లేదా అని తెలిసేది ఎప్పుడు అని అంటే, వారు పరీక్షలు రాసి పాస్ అయితే చెప్పాలి వాడు మంచిగా చదివినట్టు, ఫెయిల్ అయితే చదవనట్టు. అంతేనా కదా? ఇప్పుడు వాడు చదివిండు కదా అని చెప్పేసి మాస్టర్లు పరీక్షలు పెట్టకుండా ఉంటారా? చెప్పండి అమ్మ, ఉంటారా? ఉండరు. ఎందుకుండరు? అసలు పరీక్ష పెడితేనే వాడు అసలు వీడు చదివిందో చదవలేదో తెలిసింది. పరిశుద్ధుడైన దేవుడు కూడా ఏం చేస్తాడో తెలుసా? పరీక్ష పెడతాడు. పరిశుద్ధుడైన దేవుడు కూడా తనని నమ్మిన బిడ్డల పట్ల పరీక్షలు పెడతాడు. పరీక్షల్లో పాస్ అయితే విజయం ఉంది, ఫెయిల్ అయితే ఏం కూడా లేదు. ఆ ఒక మాట చెప్పి ఒక ఇద్దరు భక్తులు మీ ముందు పెట్టి నేను త్వరగా వాక్యాన్ని ముగించేస్తాను. ఇంచుమించు 1 గంటల వాక్యం ముగించేస్తాను. దేవుడు ఎప్పుడు కూడా పరిశుద్ధుడైనటువంటి దేవుడు. నిన్న పరిశుద్ధుడే, నేడు పరిశుద్ధుడే, రేపు పరిశుద్ధుడే, ఆదిలో పరిశుద్ధుడే, అంతములో కూడా పరిశుద్ధుడే. ఆయన ఎప్పటికీ పరిశుద్ధుడే. ఏ క్షణాన కూడా తన పరిశుద్ధతని వదులుకున్నటువంటి దేవుడు కాదు. అయితే తన పిల్లలకు పొందబోయే మహిమను ఇవ్వాలని, తన పిల్లలకు ఉన్నతమైనటువంటి స్వాస్థ్యమును ఇవ్వాలని, తన పిల్లలకు భూమి మీద శ్రమలు అనుభవించి ఇబ్బందులు ఎదుర్కొని భక్తిని కాపాడుకున్నటువంటి పిల్లలను తన మహిమలో చేర్చుకొని తన కౌగిటిలో ఉంచుకొని యుగ యుగాలు నిత్యత్వంలో ఉంచుకోవాలని తండ్రి ఆశపడినప్పుడు పరీక్ష పెట్టడంలో తప్పేమీ కూడా లేదు. పరీక్ష పెట్టడంలో తప్పేమీ లేదు. కాబట్టి ప్రభు కూడా ఏం చేస్తా ఉన్నాడు అని అంటే, ఒక మాట హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం చదువుదాం ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. వారు కొద్ది దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. ఎందుకు శిక్షించుచున్నాడు? ఎందుకు దేవుడు కొన్ని సార్లు శోధనలు కావచ్చు, లేకపోతే ఇబ్బందులు కావచ్చు, దేవుడు మన జీవితం అనుమతిస్తాడు. ఇప్పుడు ఆ అన్న సాక్ష్యం చెప్పాడు. ఏం సాక్ష్యం చెప్పాడు అంటే, వారి ప్రాంతంలో ఆరాధన చేసుకోవడానికి కూడా ఏమంటారు, క్రిటికల్ కండిషన్ అన్నాడు. ఒక మాట చెప్పాలని అంటే, ఇప్పుడు బిజాపూర్ సైడ్ చూస్తే అలానే ఉన్నాయి. ఆరాధన చేసుకునే దేవాలయాలు కూడా కూలగొడతా ఉన్నారు. ఆరాధన చేసుకునే వారి కుటుంబాలకు గవర్నమెంట్ నుంచి వచ్చే సదుపాయాలు కూడా తీసేస్తా ఉన్నారు. అవసరమైతే వాళ్ళ భూములు లాగేసుకొని ఇది రెవెన్యూ భూమి అని కూడా చెప్పేస్తా ఉన్నారు. కట్టుకున్న గుడ్డలతో వారిని బయటికి పంపేస్తా ఉన్నారు. అంత కష్టంగా కఠినంగా ఉన్నాయి. మనకు ఇంకా ఏం లేదు, కానీ వాళ్ళ సైడ్ అలా ఉంది. ఇక్కడ వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు తన బిడ్డల్ని శిక్షిస్తాడు. దేని కొరకు శిక్షిస్తాడు అని అంటే, పరిశుద్ధతలో పాలు పొందడానికి అని అన్నాడు. దేనిలో? పరిశుద్ధతలో పాలు పొందడానికి. ఇక్కడ అన్నాడు ఆ శిక్ష మేలుకరమైనదే కానీ హానికరమైన శిక్ష కాదది. శిక్ష ఎలాంటిది? మేలుకరమైనదే కానీ హానికరమైనటువంటి శిక్ష కాదు. మనము దేవుడి చేత శిక్షింపబడినప్పుడు ఇది మన మేలు కొరకే అనుకోవాలి, కానీ అది మన కీడు కొరకని ఏమాత్రం కూడా అనుకోవడానికి వీలు లేదు. అందుకే ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే, మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. ఎంతమందికి ఉంది ఆయన పరిశుద్ధతలో మనం పాలు పొందాలని? అందరం చెప్తాం, నేను ఆయన పరిశుద్ధతలో పాలు పొందాలి, ఆయన ఉండే స్థలంలో ఉండాలి, ఆయనతో పాటు ఉండాలి, ఆయనతో పాటు జీవించాలి, అందరం చెప్తాం. కానీ ఎవరుంటారు అని అంటే, వాక్యం చెప్తుంది పరిశుద్ధతను కాపాడుకున్న వారే ఉంటారు.
ఇంత మటుకు పరిశుద్ధత 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 అనుకుంటా ఉన్నాం. అసలు పరిశుద్ధత అంటే ఏంటి? పరిశుద్ధత అంటే ఏంటి? పరిశుద్ధత అంటే ఏంటి? తిమోతిలో చెప్పు, పరిశుద్ధత అంటే ఏంటి? అసలు అది ఎలా ఉంటుంది? నెక్స్ట్ చెప్పు, పరిశుద్ధత అంటే ఏంటి? ఎంతసేపు పరిశుద్ధంగా ఉండాలి? ఆయన పరిశుద్ధుడు, మనం పరిశుద్ధంగా ఉండాలి. ఆయన నివాసం పరిశుద్ధం, ఆయన స్థలం పరిశుద్ధం, ఆయనే పరిశుద్ధుడు, అన్ని చెప్పుకున్నాం కదా. అసలు పరిశుద్ధత అంటే ఏంటి? పరిశుద్ధత అంటే ఏంటి? పాపం చేయకుండా ఉండడం పరిశుద్ధత ఒకటి. రెండోది లోకం ఎలా బ్రతుకుతా ఉందో అలా బ్రతకకుండా ఉండడం పరిశుద్ధత. ఒక మాటలో చెప్పాలి అంటే లోకం ఎలా బ్రతుకుతా ఉందో అలా బ్రతకకుండా బ్రతకడమే పరిశుద్ధత. వాస్తవానికి మనం లోకంలోనే ఉన్నాం, కానీ ప్రభు అన్నాడు లోకం ఎలా ఉందో అలా మీరు ఉండడానికి వీల్లేదన్నాడు. ఎందుకు అలా ఉండద్దు బ్రదర్ అని అంటే వాక్యం ఉంది, నేను మిమ్మల్ని లోకంలో నుండి ప్రత్యేకపరుచుకున్నాను అన్నాడు. అంటే దాని మాటలో అర్థం ఏంటంటే లోకంతో ఇంకా నీకు పొత్తు లేదు, లోక క్రియలతో లోక మనుషులతో నీకు సహవాసం లేదు. నిన్ను దేవుడు లోకంలో నుండే ప్రత్యేకపరుచుకున్నాడు. లోకస్తుడు కాదు నువ్వు ఇప్పుడు ప్రత్యేకింపబడిన వాడు, పరిశుద్ధత చేత నింపబడిన వాడు. అలాంటి మన జీవితంలో అపరిశుద్ధతకు స్థానం ఇస్తే జరిగే పర్యవసనాలు చాలా దారుణంగా ఉంటాయి. అవి మనం ఊహించలేము. అది చెప్పాలి అంటే చాలా సమయం అవుతుంది. కానీ ఇద్దరు భక్తులు చూపించేసి నా వాక్య భాగాన్ని ముగించేస్తాను. మన జీవితంలో మనం శ్రమ పడడానికి గల మూల కారణం ఏంటో తెలుసా? ఎప్పుడైతే మన జీవితంలో అపరిశుద్ధతకు మనం స్థానం ఇస్తామో అప్పటి నుండి నువ్వు శ్రమ పడటం మొదలు పెడతావు, అప్పటి నుండి ఇబ్బందులు పడటం మొదలు పెడతావు. కొన్నిసార్లు నీ పరిశుద్ధతని కూడా అపవాదిగాడు దొంగలించడానికి నీ జీవితంలో శ్రమను అనుభవిస్తాడు, శ్రమను అనుమతిస్తాడు. శ్రమను అనుమతించినప్పుడు ప్రార్థనతో దాన్ని జయించే పరిశుద్ధతను కాపాడుకోవాలి. అది దేవుని యొక్క చిత్తమై ఉన్నది, అది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది, అదే దేవుని ప్రణాళిక అయి ఉన్నది. భక్తుల జీవితంలో ఇద్దరు చూపెడతాను. చూద్దాం ఒకసారి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం ఒకసారి. దానియేలు గ్రంథం పరిశుద్ధతను ఎలా కాపాడుకున్నారు? దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయి ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. దానియేలు ముందు ఏముంది అని అంటే రాజభోజనం ఉంది. దానియేలు ముందు ఏముంది అని అంటే ద్రాక్షరస పానం ఉంది. దానియేలు రాజభోజనం ఉందే అని తినలేదు. దానియేలు ద్రాక్షరసము పానము మధురంగా ఉంటది. ఎవరు లేరు ఇక్కడ, నేను బబులోనులో ఉన్నాను, మా యూదులు ఎవరు కూడా ఇక్కడ లేరు, నేను ఒక మంచి సమస్థానంలో ఉన్నాను, ఇక్కడ చూచేవాడు ఎవడు లేడు అని దానియేలు రాజభోజనాన్ని ఆ పానాన్ని తిన్నాడా? దగ్గరకు వచ్చింది రాజభోజనం, దగ్గరకు వచ్చింది పానం, దీన్ని త్రాగాడా? తాగలేదు. ఏం చేశాడు? దానియేలుకు ఒక మాట అర్థమైపోయింది. ఏంటి అని అంటే, ఇదిగో నా ముందున్నటువంటి ఈ పని నేను చేస్తే నన్ను నేనే అపవిత్రపరుచుకుంటాను, నా పరిశుద్ధత కోల్పోతాను. కాబట్టి ఇప్పుడు ఈ భోజనం కానీ ఈ పానం కానీ నాకు వద్దు అని నపుంసకుల అధిపతి దగ్గరికి పోయి దానియేలు ఏం చేస్తా ఉన్నాడు అంటే వేడుకుంటా ఉన్నాడు. ఇప్పుడు అంటా నేను, ఆ రోజు దానియేలు ముందు భోజనం ఉంది, పానం ఉంది. ఈ రోజు నీ పరిశుద్ధతను పోగొట్టడానికి నీ ముందేముంది కదా? దానియేలు ముందైతే రాజభోజనం ఉంది, ద్రాక్షరసం ఉంది. అది దానియేలు జీవితానికి వచ్చేసరికి దానియేలు అపరిశుద్ధుడు కాకుండా పవిత్రుడుగా బ్రతకడానికి దాన్ని వద్దనుకున్నాడు, కాదనుకున్నాడు. పరిశుద్ధతలో ఆ శ్రమలో దానియేలు పరిశుద్ధుడిగా దేవుని ఎదుట నిరూపించుకున్నాడు. మన ముందు ఇప్పుడు ఏముంది మన పరిశుద్ధతను దొంగలించేది?
ఏముంది మన పరిశుద్ధతను పాడు చేసేది? ఏముంది మనల్ని పరిశుద్ధతలో నుంచి వైదొలిగించేది? అది ఏముందో మనకు తెలుసు. అదేముందో మనకు తెలుసు. మనం సాక్ష్యం ఎలా చెప్తామో తెలుసా? ప్రభు వల్ల తీసుకునేటప్పుడు సాక్ష్యం ఎలా ఉంటుంది అని అంటే, ఏమైనా ఉంటే దేవుడు క్షమించులాగున, ఏమైనా ఉంటే దేవుడు క్షమించులాగున అని అంటాం. బలహీనత వచ్చినప్పుడు సాక్ష్యం ఎలా ఉంటుందంటే, ఉంది అని అంటాం కదా. బలహీనత ఉన్నప్పుడు శరీరంలో రోగం ఉంది, దేవుడు కార్యం చేయాలంటాం. ప్రభు వాళ్ళకు వచ్చేటప్పుడు సాక్ష్యం డిఫరెన్స్ ఉంటుంది. ఎలా ఉంటుందంటే, పోయిన నెలలో చూపులో, నడకలో, తలంపుల్లో, ఊహలో, ఉద్దేశంలో ఏమైనా తప్పులు ఉంటే, ఉంది అనం, ఉంటే దేవుడు నన్ను క్షమించలాగున నా కొరకు ప్రార్థన. ఇప్పుడు ఉంటే అని ఎందుకన్నా, ఉందో లేదో మనకు తెలియదా? ఉంటే అని ఎందుకన్నా, ఉందో లేదో తెలియదా? రోగం ఉంది అని కన్ఫర్మేషన్ ఎలా ఉందో, నీ జీవితంలో కూడా ఏదో ఒక పొరపాటు ఉందని తెలుసు. ఉంటే అనొద్దు. అక్కడ ఉంటే అన్నావంటే నువ్వు దేవుణ్ణి మోసం చేయలేవు, దేవుణ్ణి కప్పిపుచ్చలేము. దేవుడు హృదయ రహస్యములను ఎరిగినటువంటి దేవుడు. ఆయన ఎదుట మనం ఏమి దాచలేము, ఏమి కూడా ఉంచలేము. ఉంటే అనకుండా ఉంది అని మోకాళ్ళ మీద వచ్చి ఒప్పుకొని విడిచిపెడితే కనికరం పొందుతాం, కృపను పొందుతాం. ఉంటే అని కప్పిపెడితే ఆదాము అవ్వలు లెక్కపోయి తోట అవతల ఉంటాం. ఉంది అని ఒప్పుకుంటే వారు తోటలోనే ఉండేవారు ఖచ్చితంగా. దేవుడు వాళ్ళని తోటలో నుంచి బయటికి వెళ్ళగొట్టే ఉద్దేశం దేవుడికి ఉంటే వారి కోసం ఏదేను తోటను దేవుడు కలగజేసేవాడు కాదు, అందులో ఉంచాలనేదే దేవుడి ఉద్దేశం. కానీ వారు ఏమన్నారు అంటే, ఒకరి మీద ఒకరు సాకులు చెప్పేసుకొని మొత్తానికి తోట బయటకు వెళ్ళారు. ఆ రోజు గనక వారు చేసిన దాన్ని ఒప్పుకుంటే దేవుడు కృపా కనికరం కలిగిన దేవుడు. యోనా అంటాడు, దేవుని గురించి రాయాలి అని అంటే, అయ్యా నీవు బహు దీర్ఘ శాంతము గలవాడవై ఉండి క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడవై ఉన్నావని నేనే లేకపోలేదు అని అంటాడు. అంటే దేవుడి మనసు ఎలాంటిది అని అంటే, వాడు ఎంత పాపి అయినా కానీ మోకాళ్ళ మీదకి వచ్చి, తండ్రి నీకు విరోధంగా నేను పాపం చేశాను అని అంటే అలా క్షమిస్తాడు. ఆయన చేసిన తప్పేంటో ఆయన దగ్గర ఒప్పుకుంటే. మనం ఉంటే అనకూడదు, కానీ ప్రభు నా జీవితంలో ఇది ఉంది, నేను ఒప్పుకుంటాను, నేను విడిచిపెడతాను అని కనుక మనం అనగలిగితే క్షమిస్తాడు. ఉంటే అని అది ఇంకా మన హృదయంలో ఉంచుకుంటే క్షమించాడు. మనుషులు క్షమించకపోవచ్చు, కానీ ప్రభు క్షమిస్తాడు. ఎందుకో తెలుసా? ఆయన దయా దాతృత్వ హృదయము కలిగినటువంటి దేవుడు. ఇక్కడ దానియేలు విషయానికి వచ్చేసరికి వాక్యం అంటా ఉంది, అతను పరిశుద్ధతను కాపాడుకున్నాడు. దానియేలు పరిశుద్ధతను చెడగొట్టడానికి భోజనం వచ్చింది, దాన్ని కాదని వద్దు అని అనుకున్నాడు కదా. పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండోది చూపిస్తాను, చూద్దాం ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం. ఇక్కడ ఒక తల్లిని మనం చూడగలుగుతాం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం. ఆలకించుము, నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నీవు ద్రాక్ష రసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చనిపోవు వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడయుండునని నాతో చెప్పాను. ఇక్కడ దేవదూత వచ్చి మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో పుట్టబోయే శిశువు విషయమై నువ్వు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని జాగ్రత్తలు చెప్పిన తర్వాత అపవిత్రమైన దేనినైనను ఏమన్నాడు? అపవిత్రమైన దేనినైనను తినకుండుము. అపవిత్రమైన దేనినైనను. ఇప్పుడు ఆ తల్లి ఏం చేసింది? ఒక మాట చెప్పాలి అంటే, బిడ్డకు
జన్మనిచ్చే వరకు కూడా అపవిత్రమైన దేనిని కూడా ముట్టుకోలేదు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆమె బిడ్డకు జన్మనిచ్చే వరకు కూడా తన పవిత్రతను, సంసోను యొక్క తల్లి తన పవిత్రతను కాపాడుకుంది. ఎప్పటి వరకు? 9 మాసాలు. సంసోను బయటకు వచ్చే సేపు కూడా ఆమె అపవిత్రమైన దేనిని కూడా ముట్టుకోలేదు, అపవిత్రమైన దేనిని కూడా తినలేదు. అంటే అపవిత్రురాలు కాకుండా తనను తానే ఏం చేసింది అంటే పరిశుద్ధ పరుచుకుంది. దానియేలు అలానే పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ఆ సంసోను యొక్క తల్లి ఆ విధంగానే పరిశుద్ధతను కాపాడుకునింది. ఈ కడవరి కాలంలో మనం చేయవలసిన పని ఏంటో ఒక మాట చెప్పి ముగించేస్తాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం ఒకసారి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనంలో మనం చేయవలసిన పని ఏంటో యెషయా చెప్తా ఉన్నాడు. నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనముల మధ్య నివసించువాడను. నేను నశించితిని, రాజును సైన్యములకు అధిపతి అయిన యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకొంటిని. ఏమని ప్రార్థన చేస్తా ఉన్నాడు? అయ్యో అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడను, అపవిత్రమైన జనుల మధ్య నివసించువాడను, నేను నశించితిని. యెషయా ఒక్కడే కాదు, మనం కూడా అపవిత్రమైన పెదవులతో ఉన్నాం, అపవిత్రమైన జనముల మధ్య నివసించుచూనే ఉన్నాం, అపవిత్రమైన జనుల మధ్య నివసించుచున్నాం. నీ పక్కనున్నాడు చాలా దేవుణ్ణి ఎరగినటువంటి మనుషుల మధ్య ఉన్నప్పుడు దేవుణ్ణి ఎరగినటువంటి బీజములు మన జీవితంలో పడే అవకాశాలు ఉంటాయి. అలాంటి సందర్భంలో మనం చేయవలసిన పని ఏంటంటే ఏ మాత్రం కూడా అపవిత్రతకు చోటు ఇవ్వకుండా మన అపవిత్రతను, మన పరిశుద్ధతను పాడి చేసేటివి మన ముందుకు ఏది వచ్చినా వాటి విషయంలో మనం చాలా జాగ్రత్త కలిగి బ్రతకాలి. ఎందుకు బ్రతకాలి అని అంటే ఒకానొక దినాన ఖచ్చితంగా అందరం కూడా ఇక్కడ మొత్తానికి ఉండిపోయే వారి చేతులు ఎత్తండి. ఎవరు ఉన్నారా? ఎవరు కూడా లేరు. అందరూ కూడా చనిపోతారు. చనిపోయిన తర్వాత ఎక్కడికి పోతావు నువ్వు? అది ప్రాముఖ్యం. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావు? అది ప్రాముఖ్యం. కాబట్టి నేను ఒక చిన్న మాట వాక్యం వైపు చెప్తాను. కాబట్టి మనం ఏం చేయాలో నేను చెప్తున్నాడు. యెషయా అంటా ఉన్నాడు, అయ్యా నేను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నేను ఉంటా ఉన్నాను. ఆ జనులు అలాంటి వారు, వారి జీవితం అలాంటిది. అయ్యో నేను చూడాలని, నా కన్నులారా చూడాలని నేను అనుకుంటా ఉన్నాను, కానీ చూడకుండా చేసింది ఏంటంటే నాలో ఉన్నటువంటి అపవిత్రతే. అందుకే పౌలు చెప్పాడు, పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవడు కూడా చూడలేదు. అది పాస్టర్ కావచ్చు, వాక్యం చెప్పేవాడు కావచ్చు, బిషప్ కావచ్చు, రెవరెండ్ కావచ్చు, ఎవడైనా కావచ్చు. ఎవరి పరిశుద్ధ జీవితం వాడిది. నీవు పరిశుద్ధంగా జీవిస్తే నువ్వు ప్రభువుని చూస్తావు, నేను పరిశుద్ధంగా జీవిస్తే నేను చూస్తాను. నేను పరిశుద్ధంగా జీవించకపోతే వాక్యం చెప్పే నేను చూడను, నువ్వు పరిశుద్ధంగా జీవించకపోతే వాక్యం చెప్పే నువ్వు కూడా చూడవు. అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఒక్కడి హృదయంలో తొంగి చూడకుండా ఎవరి హృదయంలో వాడు తొంగి చూసుకొని నువ్వు దేవుని ఎదుట ఎలా ఉన్నావో. కొరింథీ సంఘంలో ఉన్న ప్రజలు ఎలా ఉండేవారు అంటే ప్రకాష్ అయ్య గారు ఎలా ఉన్నాడని చూసేవారు. కొరింథీ సంఘంలో వెనుక ఖాళీ ఉంటే, హడావుడి లేకపోతే బైబిల్ చదవండి, చాలా విషయాలు తెలుస్తాయి. కొరింథీ సంఘంలో ప్రజలు ఎలా ఉండేవారు అంటే తిమోతి ఎలా ఉన్నాడు, అమ్మగారు ఎలా ఉంది, అది అవసరం లేదు నీకు, నేను ఎలా ఉన్నాను అదే అంటాడు. మనం ఎలా ఉన్నామో అది చూసుకోవాలి అని చెప్పాడు పౌలు. అది హెచ్చరించాడు కొరింథీ సంఘాన్ని. ఎందుకనంటే వారు ఇతరులతో కంపేర్ చేసుకుంటా ఉన్నాడు. లాస్ట్కి దిక్కుమాల విషయం ఏంటో తెలుసా, పౌలు ఎలా ఉన్నాడో కూడా చూసారట. అంత విషయంలో ఉన్నప్పుడు పౌలు గారు అన్నాడు, ఒకరి గురించి కాదు కానీ మీరు ఎలా ఉన్నారో, మీ హృదయాలు దేవుని ఎదుట ఎలా ఉన్నాయో, మీ జీవిత స్థితిగతులు ఎలా ఉన్నాయో నిన్ను నీవే పరీక్షించుకో, నిన్ను నీవే పరిశోధించుకో అని చెప్పాడు. కాబట్టి
ఇప్పుడు అన్న అంటే సమాధానం అమ్మ ఎలా ఉందో చూడొద్దు, సమాధానం అమ్మ అన్న అంటే ఎలా ఉందో చూడకుండా ఇప్పుడు ఏం చేయాలి? అన్న అంటే తన హృదయంలో తెగి చూసుకొని నేను ఎలా ఉన్నాను, ఈ నెలలో ఏం చేశాను అని దేవుని ఎదుట యెషయా ఏ విధంగా మొరపెట్టుకున్నాడో అలా మొరపెట్టుకునగలిగితే దేవుడు క్షమిస్తాడు. ఆయన ప్రభు బలలో మనం అందరం పాల్పొందడానికి తగినటువంటి కృపను ప్రభు అనుగ్రహిస్తాడు. అటు కృప దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.